2025 9వ నెల, ఇవాళ 8వ తారీఖు. ఈ వీడియో నేను దేని గురించి చేస్తున్నానంటే రేషన్ కార్డు గురించి అండి. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారండి. సచివాలయానికి వెళ్ళాము, ఇచ్చారు. అయితే మా బాబుది పాపది ఒకే వయసు వేసారండి రేషన్ కార్డులో. సర్వేకి వచ్చారండి. ఎన్నిసార్లు వచ్చారండి సర్వేకి? దగ్గర దగ్గర 15 సార్లు 10 సార్లు సర్వే చేశారండి. జనాభా లెక్కని, ఆ సర్వే అని ఈ సర్వే అని చెప్పి ఎన్నిసార్లు వచ్చారండి సచివాలయం నుంచి సర్వేకి వచ్చారు. మేము చెప్పాం, బాబు వయసు పాప వయసు చెప్పాం. మరి వయసు ఇద్దరిది ఒకే వయసు వేశారు. 37 సంవత్సరాలు వేశారండి. 1988లో పుట్టినట్టు వేసారు డేటు. రేషన్ కార్డులు అట్ట వేసారంటే ఇప్పుడు మారుతా కుదిరిద్దండి, అది కుదరదుగా. అన్నిసార్లు వచ్చి సర్వే చేస్తున్నారు కదండి, ఇలా తప్పుగా వేయటం ఎందుకంటే అసలు డేట్లు కరెక్ట్ డేట్లు వేయాలి కదండి, ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు. అప్పుడు ఆధార్ కార్డు అట్ట చేశారండి. ఆధార్ కార్డులు కూడా 1 సంవత్సరం ఎగస్ట్ చేశారు కానీ తక్కువేలా. ఇప్పుడు 1973లో పుట్టాము, 72 వేసారండి నాకు ఆధార్ కార్డులో. అట్టా వయసు కార్డుల మీద కూడా ఆధార్ కార్డుల మీద కూడా అట్టా మారినాయి. ఆధార్ కార్డులు రాసుకొని పోయి 3 నెలలకి ఇచ్చారు కార్డులు. 11వ నెలలో 2011లో 11వ నెలలో రాసుకెళ్ళారు. 2012లో 2వ నెలలో వచ్చినాయి ఆధార్ కార్డులు. దాంట్లో అట్టా డేట్లు మార్చేశారు, వయసు మార్చేశారు. ఇప్పుడు రేషన్ కార్డులో మా బాబుది పాపది ఒకే వయసు వేశారు. 37 సంవత్సరాలు అంటే ఇద్దరు ఒకటే వయసు వేశారు. అట్లా ఎట్లా వేస్తారండి అసలు? అలా చేశారు. ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డు కొత్త కార్డులు అవి మళ్ళీ కొత్త కార్డులో తెలీదా వాళ్ళకి వయసు అలా వేసారు. ఎంక్వైరీ చేస్తున్నారు, ఆధార్ కార్డులు చూస్తున్నారు. అన్నిసార్లు వచ్చి ఆధార్ కార్డులు చూశారు, సచివాలయం సర్వే చేశారు. సచివాలయం ఎన్నిసార్లు వచ్చారు, ఇళ్ళ కాడకు వచ్చి సర్వే చేసి ఫోన్ నెంబర్లు తీసుకొని మేము ఓటీలు చెప్పి అన్నీ చెప్పి పిల్లల వయసులు చెప్పి పిల్లల ఆధార్ కార్డులు చూపించి మేము బాబుది పాపది ఒకటే వయసు వేశారు. ఒకే వయసులో ఎట్ట పుడతారండి వాళ్ళ కవల పిల్ల? ఒకే డేట్ ఎత్తాకి ఒకే రోజు ఒకే సంవత్సరం వేశారు. అట్లా ఎట్లా వేస్తారండి? వాళ్ళ కవల పిల్ల, వాళ్ళిద్దరికీ 3 సంవత్సరాలు తేడా ఉంది. అట్లా ఎట్లా వేస్తారు? ఒకే వయసు వేశారు ఇద్దరికి, బాబుకి పాపకి. 37 సంవత్సరాలు వేశారు ఇద్దరికి. బాబుకి 37, పాపకి 37 వేశారు. ఆ బాబుది 35 ఉంటే 37 వేశారు. పాపకి 33 ఉంటే 37 వేశారు. అన్ని సంవత్సరాలు గ్యాప్ అండి. సర్వే చేస్తున్నారు కదా, సర్వే చేసేప్పుడు అట్ట వేసండి. అసలు అట్టగా ఎన్నిసార్లు సర్వే చేశారండి? ఎన్నిసార్లు సర్వే చేశారు? అన్నిసార్లు సర్వే చేసి కూడా మరి అలా వేస్తున్నారు డేట్లు. మరి ఇప్పుడు ఆ కార్డులు ఎట్టా మారుతాయి? ఇంకా దేనికి చూసినా అదే డేట్ వేస్తారు, ఇంకా అదే వయసు వేస్తారు. ఇప్పుడు అటు ఇటు 1 నెల 2 నెలలో తేడా అనుకుంటే సరే పోన్లు అనుకోవచ్చు. సంవత్సరాలు తేడా వేశారు. అన్ని సంవత్సరాలు తేడా వేస్తే ఎట్లాగండి? వాళ్ళకి 3 సంవత్సరాలు తేడా ఉంది. 3 సంవత్సరాలు తేడా ఉంటే మరి ఆ వయసు ఇద్దరిది ఒకటే వయసు. 37 సంవత్సరాలు వేశారు బాబుకి, పాపకి 37 వేశారు. ఒకే వయసు వేశారు. మళ్ళీ కమల పిల్లలా? ఒకే వయసు వేస్తాకి ఒకే రోజు ఒకే టైం ఒకే సంవత్సరం ఐటం. ఈ రేషన్ కార్డు ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చారంటే సచివాలయానికి వెళ్ళాను. తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు సచివాలయం, 13వ సచివాలయం. అది 13వ సచివాలయం. మాకు తాడేపల్లి అనే రేషన్ అయినా ఏదైనా నాకు పింఛనే తాడేపల్లిను. నేను సీతనారులో ఉండి తాడేపల్లి వచ్చానండి. ఇంకా తాడేపల్లి అని నాకు అన్నీ మరి అన్నీ ఏ చూసినా తప్పు కొడుతున్నారు. ఎందుకు తప్పు కొడతారో తెలియట్లేదు. నెలలో తారీఖులు వయసు ఒకే వేస్తే ఎట్లాగా? అన్నిసార్లు సర్వే చేసినప్పుడు తెలియదండి. మడిసి వచ్చి సర్వే చేస్తున్నారు, మడిసి వచ్చి రాసుకెళ్తున్నాడు, మడిసి వచ్చి ఆధార్ కార్డులు చూస్తున్నారు. ఇన్నిసార్లు వచ్చి ఇన్ని ఎంక్వైరీ చేసి ఆ రేషన్ కార్డులు రేపు ఏమైనా చెప్పాలి, అంతంత వయసు చెప్పాలి. పిల్లలకి 3 సంవత్సరాలు ఎగస్ట్ వేశారు. ఎందుకు వేసారు అట్టగా? ఒక్కొక్కరికి 3 సంవత్సరాలు ఎగస్ట్ వేశారు.
రోజులు కాదు, నెలలు కాదు, వారాలు కాదు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఇవాళ రేషన్ కార్డు తెచ్చాము వెళ్ళి, మరి చంద్రబాబు అన్నయ్య రేషన్ కార్డులు మార్చాడు. మరి ఏటీఎం కార్డులా వచ్చిన కార్డులు కూడా ఎవరైనా ఒక్కళ్ళే ఫోటోలు ఉండేది, తర్వాత పేర్లు ఉంటాయి వెనకాల. మన వెళ్ళామండి, 3 రోజుల క్రితం వెళ్ళాను. కృష్ణుడి గుడి దగ్గర గేట్ సెంటర్ వెళ్ళాము. అక్కడ సచివాలయం అంటే ఆడ పంపించాడు రేషన్ అబ్బాయి. ఆడ పంపిస్తే ఆడికి వెళ్తే అక్కడ లేదన్నారు, టైం పట్టిద్ది అన్నీ చూడాలన్నారు. తర్వాత 17 వార్డుకి సచివాలయానికి 13వ సచివాలయం అది. ఆ సచివాలయానికి వచ్చాయండి. ఆ సచివాలయం నుంచి మాకు అన్నీ ఆ సచివాలయానికి వచ్చింది. ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చామండి కార్డు కూడా ఇచ్చారు. కార్డు ఇచ్చారు కానీ కార్డులో వయసులు పిల్లల ఇప్పుడు బాబు వయసు పాప వయసు అంతంత వయసు చేశారు. అప్పటికి చెప్పేవాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా, సర్వే చేసినప్పుడు కూడా చెప్పా, బాబు వయసు ఎంత పాప వయసు ఎంత అని కూడా చెప్పాము మేము. ఆధార్ కార్డులు కూడా చూపించాం, పాపది బాబుది కూడా. అన్నీ చూపించినా కూడా 3 సంవత్సరాలు ఎగస్ట్ చేశారు వాళ్ళకి వయసులు. అంతంత వయసులు ఏంటి అసలు? ఈ గవర్నమెంట్ సర్వే చేసేటప్పుడు సరి చేయాలండి. గవర్నమెంట్ సర్వే చేసేటప్పుడు సరి చేయాలి. వాళ్ళు నెలలేంటి, తారీఖులేంటి, వయసు ఏంటి, సంవత్సరాలు ఏంటి అన్నీ రాసుకోవాలి. కానీ ఎగస్ట్రా 3 సంవత్సరాలు అయితే ఎట్లాగా? ఇంకా అదే కంటిన్యూ అయిపోదు మళ్ళీగా. ఇప్పుడు ఆధార్ కార్డులో కూడా వేస్తున్నారు, ఆధార్ కార్డులో కూడా అదే కంటిన్యూ అయిపోతుంది. అసలు పుట్టినరోజులు అట్లా పుట్టినరోజులు పోతున్నాయి. వేరే పుట్టినరోజులు వేసుకోవాలి, పుట్టిన డేట్లు వేరే, సంవత్సరం వస్తుంది వేరే వస్తుంది. నా ఆధార్ కార్డు 1973 అయితే 72 వేశారు, ఒక సంవత్సరం ఎగస్ట్ వేశారు. ఎట్లా వేస్తారు? అట్ల మీద అట్లా మారినాయి. సరేనండి, రేషన్ కార్డులు వచ్చి రేషన్ కార్డు గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు అనే మంచి పనులు చేస్తున్నాడు, కాదంటలేదు. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కొన్ని అన్నీ చేయాలి, మంచి పని అని చేయాలి. కానీ బస్సులో ఒకటి పెట్టారండి, అది ఒక్కడ తేడా వచ్చింది. అన్నీ బాగానే చేస్తున్నారు, బస్సులే తేడా వచ్చింది. బస్సులు వదిలేరు, బస్సుల కాడ గొడవలు జరుగుతున్నాయి. మరి ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు, మరి దానికాడ గొడవలు జరుగుతున్నాయి బాగా. బస్సులు వదలకుండా ఉంటే బాగుండేది, బస్సులు వదిలేరు. ఆ బస్సుల వాళ్ళు ఇప్పుడు బస్సుల కాడ కొట్టుకోవటం, తిట్టుకోవటం, జుట్లు పుట్లు కొట్టుకొని కలబడుకోవటం బస్సుల్లో. మరి ఆడవాళ్ళు పద్దాకు తిరగరు కదండి, బయట పద్దాకు బస్సులు ఎక్కి తిరగరు కదా. పద్దాకి ఏం పని బస్సులు ఎక్కి తిరగాలంటే? 5 రూపాయలు 10 రూపాయలు కూడా బస్సు ఎక్కి తిరుగుతారా? ఉచితం బస్సులు పెట్టాడే కానీ అది ఒక్కటి అన్నయ్య కొద్దిగా పొరపాటు చేశాడు. చంద్రబాబు అన్నీ బాగా చేస్తున్నాడు, ఆ ఒక్కటే తేడా చేశాడు. ఫ్రీ బస్సులు వదిలి ఆడవాళ్ళు కొట్టుకోవడం అయిపోతుంది. అదొకటను. మరి భూములు బాగొట్టుకున్న వాళ్ళకి, స్థలాలు బాగొట్టుకున్న వాళ్ళకి కూడా కొంచెం న్యాయం చేస్తే బాగుంటుంది చంద్రబాబు అన్నయ్య. మరి కబ్జాల్లో చాలామంది భూములు స్థలాలు ఉన్నాయి, అవి కూడా సర్వే చేసి కొలతలేసి ఎవరికైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఫస్ట్ వాళ్ళ భూములు వాళ్ళు శోధన చేస్తే బాగుంటుంది. కొన్ని భూములు కబ్జాల్లో రౌడీజంగా గోండాయిజంగా జరిగినాయి. మాదే జరిగింది, ఎవరితో కాదు, మాదే జరిగింది. మాది 5 ఎకరాల 28 సెంట్లు భూమి, ఒక్క చెంటు కూడా మా కింద లేకుండా చేశారు ఈ రోజున కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు, ఆ 2 కుటుంబాలు కొమ్మక్కయ్యి మా భూములు ఆక్రమించి కబ్జా చేసి ప్యాట్లు వేసుకొని 2019 2వ నెలలో ప్యాట్లు వేసి అమ్మేశారు ఆ భూమిని. మరి గవర్నమెంటే ఆ పని చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు అసలు వాళ్ళని వదిలిపెట్టి కబ్జాదారులకి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఆన్లైన్లో అసలు వాళ్ళ పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కెత్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బు కక్కుర్తుపడి ఇలా చేసి కొన్ని కుటుంబాలు బజారం పడుతున్నారు, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వీళ్ళ వల్ల. కేవలం చేసేది ఎంఆర్ఓ వాళ్ళే. ఎంఆర్ఓ వాళ్ళ కాడికి వెళ్ళి, అయ్యా మా భూమి పోయిందయ్యా, మరి దానికి సంబంధించిన కాగితాలు పోయినాయి, మాకు న్యాయం చేయండి చెప్పి అడిగితే వాళ్ళు ఏదో సాకులు చెప్పడం, వాళ్ళతో కొమ్మక్క అయిపోయి వాళ్ళ కాడ డబ్బు తినేసి అసలు వాళ్ళని బాధ పెడతాం, అసలు వాళ్ళని ఏడిపీయటం. ఎంఆర్ఓ, ఆర్ఐ, ఈఆర్ఓ, మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళే చేస్తుంది. వీళ్ళు రెవెన్యూ మరి మోసం చేయదని గవర్నమెంట్ అనుకుంటున్నారు. మరి గవర్నమెంటేలే మోసం చేస్తున్నారు ప్రజల్ని, మరి అలా చేయొచ్చా? గవర్నమెంటే బాధ పెడుతుంటే ఇంకెవరి కాడికి పోతారండి ప్రజలు? ఎవరి కాడికి వెళ్ళి ఎవరిని అడగాలి?
ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉండి నిజాయితీ పనులు చేసి ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు వస్తున్నాయి, జీతాలు చాలా వాళ్ళకి. ఎందుకండి కక్కుర్తి? ఎందుకండి వాళ్ళకి కక్కుర్తి? దేనికి? ఎవరో డబ్బులు కాసిపడి, లోకల్ డబ్బులు కాసిపడి ఆ లోకల్ సొమ్ము తిని ఎన్నాళ్ళు బాగుపడతారండి? దీని ఎన్నాళ్ళు బాగుపడతారు? ఇప్పుడు మంది సొమ్ము తిని ఏం బాగుపడతారండి? సొంతంగా సంపాదించుకోవాలి, తినాలి, ఇల్లులు కట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, బళ్ళు కొనుక్కోవాలి. లోకల్ సొమ్ము పెట్టుకొని కార్లు కొనుక్కోవటం, బిల్లులు కట్టుకోవటం, బళ్ళు కొనుక్కోవటం, బళ్ళ మీద శిఖాలు చేయటం. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బాగానే. ఈ పోయినోడు చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అలోహని ఏడుస్తున్నాడు. కానీ అది ఒకటి ఉసురే అండి. ఎప్పటికైనా వాళ్ళు ఉసురు కొట్టిద్ది. వాళ్ళు ఎంత ఏడుతున్నారో వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళు చూడరు, కానీ ఏడుపు వాళ్ళు కొట్టిద్ది. వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలు కొట్టిద్ది. అది ఆలోచించట్ల వాళ్ళు. నీతిగా నిజాయితీగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేప్పుడు నీతిగా నిజాయితీగా బతకండి. మీ సంపాదన మీరు బతకండి. ఏదైనా పని చేశారమ్మా, మేము కష్టపడ్డా, మేము పని చేసాం, ఇదిగో ఒక 50,000 ఒక ₹1,00,000 అంటే వాళ్ళు ఇస్తారు కదా. నువ్వు దొంగ రిజిస్టర్లు చేయించి, దొంగ సంతకాలు చేయించి, రంగడంగంలో రికార్డులో పేర్లు మార్చేసి, దొంగ సర్వేలు చేసి, దొంగ రికార్డులు పుట్టించి, ఇంత చేసి ప్రజలను బాధ పెడుతున్నారు. నేను ఈ భూమి కోసం ఎంతో తిరుగుతున్నానో, నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మాది 5 ఎకరాల 28 సెంట్ల భూమి అది. మరి మా అమ్మగారిది. మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి కూడా. మరి వీళ్ళు పని చేశారు. మా తక్కువ కులం, మీరు ఇక్కడ ఉంటాకి లేదు, మాయే భూములని మా ఇంట్లో మా అన్నయ్యని ఒకటి చంపేశారు, మా అమ్మని చంపేశారు. మా మీద, మా పిల్లల మీద, మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు భూములు ఆక్రమించుకున్నారు, మా ఇంట్లో వాళ్ళని చంపేశారు, మమ్మల్ని చాలా బాధపడుతున్నారు. కబ్జాదారులు బాధపడుతున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరి కాడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. ఈ మా రికార్డులు ఏదన్నా అర్జీ పెట్టుకున్నా, ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా అసలు వాళ్ళ కాడికి చేరట్లేదు, కొసరోళ్ళ కాడికి వెళ్తున్నాయి. కొసరోళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి ఏమైనా భూములకు సంబంధించిన వాళ్ళు ఏమన్నా? భూములకు సంబంధించిన వాళ్ళు కలెక్టరు, ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ, మరి మున్సిపాలిటీ కమిషనరు, హార్డ్ ఆఫీస్ వాళ్ళు, రికార్డ్ ఆఫీస్ వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన భూములు, స్థలాలు కానీ భూములు కానీ ఏ ల్యాండ్ అయినా వాళ్ళకి సంబంధించినవి. ఈ పోలీసులకు సంబంధించింది కాదు. వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే, వీళ్ళకి అర్జీలు పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళకి పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు, అమ్మ ఇది మేము చేసే పని కాదు, ఇది కలెక్టర్ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి, ఈ మాకు వస్తున్నాయి, మేమేం చేయాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. ఇట్లా చేస్తే ఎట్లాగండి? ఇప్పుడు అది ఎంఆర్ఓకి అయితే ఎంఆర్ఓకి పంపాలి, కలెక్టర్కి అయితే కలెక్టర్కి పంపాలి, హార్డ్ ఆఫీస్కి అయితే హార్డ్ ఆఫీస్కి పంపించాలి, రికార్డ్ ఆఫీస్ అంటే రికార్డ్ ఆఫీస్కి పంపించాలి, కాదు మున్సిపాలిటీ ఆఫీస్ అంటే మున్సిపాలిటీ ఆఫీస్కి పంపించాలి. వీళ్ళందరూ వదిలేసుకొని పోలీసులు పంపిస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇది మేము చేసే పని కాదమ్మని వాళ్ళు చేతులు ఎత్తుతున్నారు. ఇది మా వల్ల కాదమ్మా, ఇది మేము చేసే పని కాదా అంటారు వాళ్ళు. మాది భూమి సమస్య అండి, మరి చంద్రబాబు అని ఇది కూడా చేస్తే బాగుంటుంది, మరి రేషన్ కార్డులు మార్చారు, మరి పింఛన్ కార్డు కూడా వస్తాయేమో తెలీదు. మరి భూమి సమస్య చాలామంది, నేనే కాదు మేమే కాదు చాలామంది బాధపడుతున్నారు. భూములు పోగొట్టుకొని, స్థలాలు పోగొట్టుకొని కబ్జాలు చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కబ్జాదారుల కానించి మా భూములు మాకు ఇడిపించి మాకు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కుంటాం మేము. మరి చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు అయినా సరే, పవన్ కళ్యాణ్ సరే, వాళ్ళ కాళ్ళ మేము పడి మేము దండం పెట్టుకుంటాం వాళ్ళకి. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము పోగొట్టుకున్న భూమి మాకు ఇప్పించండి, మాకు న్యాయం చేయండి. ఇల్లు వాకులు లేకుండా రోడ్డును పడ్డాం మేము, అద్దెలు కొంటున్నాం, అద్దెలు కట్టలేక అల్లాడిపోతున్నాము. మరి సరైన పనులు లేక, సరైన సంపాదన లేక, మరి తెచ్చుకున్న సంపాదన ఇల్లు గడవక చాలా యాతన పడుతున్నాం. మరి లాక్డౌన్లోంచి మేము అప్పులు అయిపోయి ఉన్నాం, చాలా అప్పులు ఉన్నాయి మాకు కూడా. మరి అప్పులు తీసే మార్గం లేదు మాకు. మరి అప్పులో చూస్తే మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అప్పులో మమ్మల్ని రోడ్డు ఎక్కిచ్చేశారు, బజారు పట్టించారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు కానీ, కబ్జాదారులు కానీ మమ్మల్ని చాలా యాతన పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. ఈ పని మీద తిరగటం కూడా చాలా డబ్బులు నాకు ఖర్చు అయిపోయినాయి. ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి, కలెక్టర్ ఆఫీస్కి, హార్డ్ ఆఫీస్కి, రికార్డ్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, ఎస్పీ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి,
సబ్బు కట్టర్ దగ్గరికి, గుంటూరు, తెనాలి, మరి మంగళగిరి, తాడేపల్లి, మరి బందరు, ఎన్ని సార్లకి నేను తిరుగున్నా మా భూమికి సంబంధించిన కాగితాలు ఇవ్వమని. ఎన్ని సార్లు తిరిగినా ఎవ్వరు కూడా మా మాట అసలు పట్టించుకోవట్లా. ఇంకెంతమంది కాడ తిరగాలో మాకు తెలియట్లా. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. వైఎస్ గారు, జగన్ గారు, చంద్రబాబు అన్నయ్య. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఉన్నాడు పదవిలో, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లోకేష్ బాబు ఉన్నారు. మరి ప్రజలకి అన్యాయం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు హైదరాబాద్లో అక్రమం కట్టిన ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగులు కడితే మరి కూల్చేసి ఆ భూమి ఎవరైతే వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా అట్టే చేయాలి కదా, ఏపీలో కూడా అలాగే చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య ఉండే దగ్గరకు అట్టే చేయాలి. చాలా భూములు ఉన్నాయి కబ్జాల్లో. మహానాడు ఏరియా ఉందంటే చాలా కబ్జాల్లో ఉన్నాయి భూములు. తాడేపల్లి మహానాడులో చాలా ఉన్నాయి కబ్జాలు, గుంటూరు జిల్లాలో చాలా ఉన్నాయి. ఈ భూములు వస్తే మేము తరతరాలు, మా బిడ్డల తరతరాలు తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేసుకుంటాం. ఆ పార్టీ అంటే మాకు అభిమానం, ఆ పార్టీ అంటే మాకు ఇష్టం. ఇప్పటికి 4 తరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీ. మా అమ్మమ్మ గారు, మా అమ్మ, మేము, మా పిల్లలు 5 తరాలు. మా అమ్మమ్మ వయసు కాంచి మేము తెలుగుదేశం పార్టీ. మా అమ్మమ్మ వేసింది తెలుగుదేశానికి, మా అమ్మ వేసింది, మేము వేసాం, మా పిల్లలు వేశారు, మా పిల్లలు వాళ్ళు కూడా మన ఎలక్షన్లో వేశారు ఓట్లు. మరి ఇప్పుడు 5 తరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీకి మేము ఓట్లు వేస్తున్నాం. మరి ఆ పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు, తెలుగుదేశం పార్టీ అన్న కూడా మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, అనరాని మాటలు అన్నారు, పడరాని బాధలు పడ్డాం మేము, అన్నీ పడి అనిపించున్నాం మేము. ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారుల కాళ్ళు పట్టుకొని ఏడిచి అధికారులే కుర్చీలు ఎత్తి నా మీద కొట్టబోయి అధికారులే తీసుకెళ్ళి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంత హింస పెట్టారు, నన్ను ఎంత బాధ పెట్టారు, చాలా నన్ను బాధ పెట్టారు. అధికారులు బాధ పెట్టారు, కబ్జాదారులు బాధ పెట్టారు. ఈ రకం మేము బాధలు పడ్డాం. నాకు ఇప్పటికైనా మా మీద దయించి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మీ అందరికీ నేను నమస్కారం చేసుకుంటున్నాను. మా భూమి మాకు ఇప్పించండి, మాకు న్యాయం చేయండి. దానికి సంబంధించిన కాగితాలు కూడా మమ్మల్ని కొట్టి మా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయారు వాళ్ళు. భూమికి సంబంధించిన కాగితాలు, ఇంటికి సంబంధించిన కాగితాలు కానీ ఏది కూడా మా దగ్గర లేకుండా చేశారు. మరి అవి కూడా పోయినవి కూడా మాకు పోలీసు వాళ్ళు ఇప్పించలా. వాళ్ళని అసలు పిలిపిట్లా, మా కాడ లాక్కెళ్ళిపోయి అన్ని వస్తువులు లాక్కెళ్ళిపోయినాయి కబ్జాదారులు. కానీ వాళ్ళ మాటికి పోలీసు వాళ్ళు పిలిపిట్లా, మమ్మల్ని పిలిపించి మమ్మల్ని పద్దాక మందలిస్తున్నారు, మమ్మల్నే భయపెడుతున్నారు, మమ్మల్నే బెదిరిస్తున్నారు. చూడండి, వీడియో చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి నా పేరు శాంతి. నేను భూమి కోసం ఎంతో తిరుగుతున్నాను, ఎంతో యాతన పడుతున్నాం. మేము 5 ఎకరాలు 28 సెంట్లు భూమి. మరి ఇప్పుడు 1 సెంటు కూడా మాకు ఎంత లేకుండా చేశారు. 5 కోట్లు బలికితే ఇప్పుడు ఆ భూమి అది జగన్ సార్ ఇంటి దగ్గరలో ఉంది. ఆ భూమి కూడా ఎంతో దూరంలో కూడా లేదు, ఆయన ఇంటికి దగ్గరలోనే. ఒక 20 అడుగులు ఎత్తే ఆ భూమికి ఆ ఇంటికి తేడా అంతే, ఎన్నో కిలోమీటర్లు కూడా లేదు. తాడేపల్లిలోనే మేము ఉంటుంది కూడా, తాడేపల్లి సీతానగరమేను. మరి మా సొగ్గరం సీతానగరం, నేను వచ్చి తాడేపల్లి అద్దుకుంటున్నాను. సీతానగరంలో మా అక్కయ్య గారు, మా తమ్ముడు ఉంటున్నారు. మరి అటు చూస్తే చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్, వీళ్ళ మధ్యలో నేను ఉన్నాను. మరి మేము గుర్తు రావట్లేదా? మా సంగతి ఎవరు చెప్పట్లేదా? ఎన్ని అర్జీలు ఇస్తున్నాను, ఎన్ని అప్లికేషన్లు నేను పెడుతున్నాను, ఒక్కటన్నా చూడట్లేదా? ఇన్నిసార్లు నేను తిరిగి ఇన్ని కాగితాలు నేను పడుతున్నాను, ఒక్క దానికి కూడా నాకు సమాధానం లేదు.
అసలు వచ్చి అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. అంతమంది గతం ప్రభుత్వంలో వచ్చి నన్ను బెదిరించి చిత్రవదం చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చి ఎవరు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చిన అమ్మారావు కూడా మమ్మల్నే భయపడుతున్నాడు. మమ్మల్నే పిలిపించి మమ్మల్ని వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం, పేర్లను రాసుకోవటం, మమ్మల్నే బెదిరిస్తున్నాడు. సరే చూడండి, వీడియో చూడండి. న్యాయం అనిపిస్తే మాకు, మీకు అందరికీ న్యాయం అనిపిస్తే మా గురించి పెద్ద చరిత్ర, మా చరిత్ర చెప్పాలంటే 4 సినిమాలు 5 సినిమాలు స్టోరీ తీసుకోవచ్చు మా చరిత్రలో. మరి మా అమ్మగారి కానించి కానీ, మా కానించి కానీ, మా బిడ్డల కానించి కానీ అన్నీ ఘోరాలు నేరాలు జరిగినాయి. కానీ మాకు న్యాయం చేసిన వాళ్ళు కనపడాల. మా చరిత్ర అంతా ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళే, మమ్మల్ని ఏదిచ్చి మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే. గుంటూరు జిల్లా తాడేపల్లి బొసమ్మ సెంటరు 17వ వార్డు. 17వ వార్డులో మసీద్ దగ్గర కొట్టు కూడా ఉంది, చిల్లర కొట్టున్నది. నా పేరు శాంతి. ఎవరైనా అడ్రస్ కావాలన్నా అక్కడికి వచ్చి అడిగితే నా అడ్రస్ చెప్తారు. తాడేపల్లి బొసమ్మ సెంటరు.